హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎంతో రుచికరమైన బెండకాయ కర్రీ చేసే విధానం చూసేద్దామండి. ఈరోజు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో నీళ్లు తీసుకోవాలండి. తీసుకున్నాక కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకొని బెండకాయలు అందులో వేసుకొని బెండకాయలను బాగా కడుక్కోవాలండి. నేనైతే ఒక హాఫ్ కేజీ బెండకాయ తీసుకున్నానండి. తీసుకొని బాగా కడుక్కొని కోసుకుంటున్నానండి. అది కోసుకోవడం అయిపోయిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా మనం అవన్నీ కట్ చేసుకుందామండి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాక శుభ్రంగా కడుక్కొని టమాటా కూడా కట్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఒక 3 స్పూన్ల నూనె వేసుకొని నూనె బాగా వేడెక్కాక జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని చిటపటమన్నాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కొంచెం వేగాక ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా వేగేంత వరకు కలుపుకోవాలండి. దాని తర్వాత బెండకాయ వేసుకోవాలి. బెండకాయ కూడా కాస్త వేగాక టమాటా వేసుకుందామండి. ఇప్పుడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. నేనైతే పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నాను కాబట్టి కారం వేసుకోవట్లేదండి. మీకు కావాలంటే వేసుకోండి. నేను కొంచెం ధనియా పౌడర్ వేసుకొని కలుపుకొని కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలండి. ఎంతో రుచికరమైన అమ్మమ్మల కాలం నాటి బెండకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ చూసి కామెంట్ చేయండి.